చిన్నగా మేము చికెన్ బిర్యానీ వేసి చిన్న ఫంక్షన్ చేసుకున్నామండి. అన్నం అయితే చాలా వరకు మిగిలింది. అందరు తిన్నారు, అయిపోయింది. అందరు తిని అయిపోయింది కాబట్టి వేస్ట్గా ఎందుకని ఎవరన్నా లేని వాళ్ళు ఉంటారు కదా, అక్కడక్కడ రోడ్డు పొంటి కూర్చుండి ఉండేటోళ్ళు అక్కడితోటి అసంటి వాళ్ళకి పెట్టి రమ్మంటాన్న. కవర్లలో ప్యాక్ చేసి ఇస్తా. అన్నాన్ని వేస్ట్ చేయొద్దు. అన్నము రసబమ్మ రూపం అంటారు కదా, అందుకని కవర్లలో ప్యాకింగ్ చేసి ఇస్తా. బిర్యానీ కవర్లలో ప్యాక్ చేస్తాను. ఎప్పుడు కానీ ఎవరైనా సరే అన్నం మిగిలితే, మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నప్పుడు అన్నం మిగిలితే వేస్ట్ చేయొద్దు. ఎవరికన్నా ఒకరికి అన్నం లేని వాళ్ళు చాలామంది ఉంటారు రోడ్డు పొంటి, వాళ్ళకు అలా కవర్లలో ప్యాక్ చేసి తీసుకుపోయి ఇస్తే చాలా పుణ్యం. నేనైతే ఇక్కడ మాకు ఒకటి అనాథ శరణాలయం ఉన్నది. వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుంటాం. మా లైన్లో ఎవరి ఫంక్షన్ అయినా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి అన్నం మొత్తం పట్టుకపోతారండి. మేమైతే ఇక్కడ అట్లనే చేస్తాం. ఎవరి ఇళ్ళ ఫంక్షన్ అయినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం ఒక్కళ్ళకి ఇచ్చేస్తే తీసుకుపోయి వాళ్ళందరూ తింటారు. ఫోన్ చేసుడితోటి వస్తారు. వాళ్ళే చెప్పిపోతారు మాకైతే ఇక్కడ. ఎప్పుడైనా ఫంక్షన్లు చేసినప్పుడు అన్నం మిగిలితే ఫోన్ చేయండి, మేమే మీకు ఇబ్బంది లేకుండా మేమే వచ్చి తీసుకుపోతామని. అందుకని మేమైతే వాళ్ళకే ఫోన్ చేస్తాం. అంత బాగా ఎక్కువలేదు కాబట్టి ఒక 4-5కి అవుతుంది కాబట్టి చిన్నగా చేసి పంపిస్తాను. ఎక్కువ మిగిలితే 4-5 కిలోల అన్నం మిగిలితే వాళ్ళకి ఫోన్ చేయాలి. ఎప్పుడు కానీ మీరు కూడా ఏదన్నా మిగిలితే పడేయకండి. ఎవరినన్నా విడిచిపెట్టండి పేదోళ్ళను. లేకపోతే ఇట్లనే వాళ్ళకన్నా పంపించండి. లేకపోతే మీ దగ్గరలో అనాథ శరణాలయాలు ఉన్నా కూడా వాళ్ళకు ఫోన్ చేసినా కూడా వచ్చి తీసుకుపోతారు. చాలా పుణ్యం అన్నదానం. మనం ఎట్లా ఉత్తగా చేయలేము. ఇట్లా ప్యాక్ చేసి అయితే పంపిస్తాను. మీరు కూడా ఇచ్చిన వాళ్ళకన్నా మిగిలితే ఇవ్వండి, వేస్ట్ చేయకండి అన్నాన్ని. నాకు దోషింది నేను చెప్పిన. బాయ్ అండి.